హాయ్ 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 అందరికీ నమస్కారం. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. క్రిష్‌ని ప్రతి చిన్న విషయానికి తడిమితే క్రిష్ పెద్దగా రెస్పాండ్ అవ్వడు. మ్యాటర్‌లో ఎక్కువ డెప్త్ ఉంటేనే నేనొస్తాను. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే, మీరు మాట మీద ఎవరు ఉండట్లేదు. రండి మా యూనియన్‌కి రామారావు, గిరిజారావు, క్రిష్, చక్రి ఉన్నారు. మా యూనియన్‌లకి రమ్మనంటే మీ యూనియన్‌లకి రావడానికి ఇష్టం లేదు. మీకు కూడా మీ యూనియన్‌ని వదిలి మాకు రావడానికి మీకిష్టం లేనట్టుంది. ఓకే. నేను రాజమండ్రి చక్రిలాగా అనర్గళంగా మాట్లాడలేను. ఓకే. నా స్పీచ్ ఆ టైంలో ముందే మాట్లాడేస్తాను కాబట్టి ఆన్ ద స్పాట్‌లో మాట్లాడతాను కాబట్టి స్పాంటనిటీ స్పాంటనిటీ లెవెల్స్‌లోని నేను కొద్దిగా స్పీచ్ ఇచ్చేటప్పుడు తడబడతాను. అది అందరూ మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. తర్వాత హ్మ్. నా టీనేజ్‌లో అనుకుంటా ఎప్పుడో ఒక 20 ఇయర్స్ బ్యాక్ మా నాన్న నన్ను బాక్సింగ్ కానీ, దేనికి కానీ మార్షల్ ఆర్ట్స్‌కి పంపించేవారు కాదు. నేనెక్కడ ఎవడిని కొట్టేస్తానో, నేనెక్కడ జైలు పాలైపోతానో, నా వెనకాల ఎక్కడ బెయిల్ ఇవ్వాలో, నేనెక్కడ అరెస్ట్ అయిపోతానో, స్టేషన్ చుట్టూ ఉంటానో, పోలీసులను కొట్టేస్తానేమో అని మా నాన్నకి భయం. చిన్నప్పటి నుంచి ఒక భయం మా నాన్నకి నేనంటే. 13 ఏళ్ళో, 14 ఏళ్ళప్పుడే జేసీకి నేను ఎదురు సమాధానం చెప్పానని. ఆ రోజు నుంచి మా నాన్నకి అర్థమైపోయిందేంటంటే, ఎవరితోనైనా ఎదురెళ్ళిపోతాను నేను అని డిసైడ్ అయిపోయి, అందుకే మా నాన్న ఎక్కడికి నన్ను పెద్దగా తీసుకెళ్ళరు. ఎందుకంటే, అక్కడ చిన్నదవ్వాల్సింది అయితే పెద్దదవుతది. లేదంటే దడేలమని బాంబ్ పేలిపోద్దనని. నేను ఒక మార్షల్ ఆర్ట్స్‌కి వస్తానని చెప్పి ఒక 2 ఇయర్స్ కిందట అన్నాను కానీ, వాళ్ళ దగ్గరికి నేనెళ్ళలేదు. ఆ మార్షల్ ఆర్ట్స్ బయట దేశంలో పుట్టి ఇండియాని శాసిస్తుంది. అది నేను నేర్చుకొని ఆ ఫైట్ కోసం చాలా దృఢంగా తయారవ్వాలి. ఒకటి అయితాలు కుట్టే దెబ్బలు తట్టుకోవాలి నేను. చాలా డేంజరస్ పీపుల్ ఆళ్ళు రింగ్‌లో ఉన్నోళ్ళు. రింగ్ ఎక్కాలనుకుంటున్నాను నేను. రెండోది నేను గట్టిగా కొట్టాలి ఆళ్ళని. ఈ 40 ఇయర్స్‌లో అప్పుడు ఇది అవసరమా అని మీరు అడగొచ్చు. ఇదొక నాకు చిన్న ప్యాషన్ ఇది. ఈ దేశంలో నుంచి ఇంకో దేశం వచ్చి మీ మార్షల్ ఆర్ట్స్ ఆ దేశంలోనే వచ్చినోడు మిమ్మల్ని కొట్టాడని చెప్పి ఆళ్ళకి చూపించడానికి ఎప్పటినుంచో నాదిది డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక్కొక్కడికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటది. ఒకడికి అందమైన భార్య కావాలంటది. ఒకడికి అందమైన అమ్మాయి కావాలనుకుంటారు. ఒకళ్ళు శుభ్రం తాగాలనుకుంటారు. ఒకడు ఆస్తి సంపాదించాలనుకుంటాడు. ఒకడు కార్లు కావాలనుకుంటాడు. ఒకడు మంచి పొజిషన్, మంచి లైఫ్ పిల్లలకి ఇవ్వాలనుకుంటాడు. నాకైతే 'సల్మాన్ ఖాన్' లాగా ఉండిపోవాలని అనుకుంటాను. తర్వాత నచ్చినవి చేయాలనుకుంటాను. ఇప్పుడు డీలర్లు ఎవరు? సపోజ్ పూర్ణ మార్కెట్ వాసు. బండి మీద ఎళ్తున్నప్పుడు ఆ పిల్లాడు ఇలా చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. స్లో అయిపోయాను ఆ పిల్లాడి కోసం. అంటే ఎందుకు ఓవర్‌టేక్ చేయడం అని ఆ అబ్బాయి నవ్వు చూసి. మా ఫ్రెండ్ పిల్లలు నా పిల్లలు కాదా? వాసు డీలర్ పిల్లలు నా పిల్లలు కాదా? విస్సు పిల్లలు నా పిల్లలు కాదా? బుజ్జి కొడుకు నా కొడుకు కాదా? కొడుకంటే కొడుకు లాంటి ఫీల్ అనమాట. ఆ తర్వాత కళ్యాణ్ గాడి పిల్లలు అదే మీ చిట్టిరాజు మేనల్లుడు కళ్యాణ్ పిల్లలు నా పిల్లలు కాదా? బావ అని అనుకున్నప్పుడు ఆడు నాతో క్లోజ్‌గా ఉండేటప్పుడు మంది అనుకుంటే ప్రపంచంలో అందరూ మనోళ్ళవుతారు. మనం కాదు. మన కోసమే మనం అనుకుంటే మనమే బతకాలి. అర్థమైందా? నాకు అందరూ కావాలనుకుంటాను. మీకెవరికీ తెలీదు. ఏదో శాడిస్ట్ అనుకుంటారు కానీ నేను 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' అని 'ప్రకాష్ రాజ్' లాంటోడిని. బాగా అర్థం చేసుకుంటే. ఎందుకంటే 'ప్రకాష్ రాజ్' అంత మంచోడు. నేను అంత మంచోడిని. కాకపోతే నా లోపల క్యారెక్టర్ ఎవరికీ తెలీదు. బయట క్యారెక్టర్ మొండి, కోపం, యాటిట్యూడే చూస్తారు. కానీ నేను ఎంత దూరం ఎవరికైనా సాయం చేయడానికి ముందుకెళ్తాననేది చాలా దగ్గరుండిగా నా పక్కనున్నోళ్ళకి తెలుసు. ఓకే. దీనికోసం నేను చాలా రగ్డ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. కొద్దిగా హెక్టిక్ వర్కౌట్స్ కోసం వెళ్తున్నాను. ఆ తర్వాత ఒక ఫైట్ కోసం నేను రెడీ అవ్వాలి. యూనియన్‌లో యాక్టివ్‌గా ఉంటాను. ఆన్‌లైన్ ఆటిల్లోని. నేను వస్తాను బాగా ముఖ్యమైన మీటింగ్‌లకైతే నేను తప్పకుండా వస్తాను. ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్‌తోనన్నా, సౌత్ ఫెడరేషన్‌తోనన్నా మాట్లాడుతూనే ఉన్నాను. మన యూనియన్‌తో కూడా మాట్లాడుతూనే ఉన్నాను. ఇప్పుడు అడిగిన డిమాండ్‌లకి ఇప్పటికే మనం గవర్నమెంట్ నుంచి సాధించుకున్న హక్కులు, ఈ టైంలో మనం అడగడం ఏదో కొద్దిగా నేను కూడాను కొద్దిగా వెనకంజ చేస్తున్నాను. గిరిజారావు గారిని, మా యూనియన్ కూడాను టైం పడతది మనకేదైనా చూస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేయడంలో తప్పులేదనుకుంటున్నాం. కానీ అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటే అన్ని యూనియన్‌లు, తర్వాత అందరూ డీలర్లు ఒక మాట మీదకుంటే మనలో మనకి నప్పదు, మనలో మనకి పడదు, జెలసీలు, ఈర్ష్యలున్నాయి. సో, మండ వెంకట్రావుతో కలిస్తే మళ్ళీ ఎండీ వ్యవస్థ వచ్చేస్తదేమో అని చెప్పేసి అంటే
ఎండీ వ్యవస్థ బెటర్ అనేలాగా ఉంది. అద్దెలు కట్టడానికి చాలా కష్టమైపోతుంది. ఆళ్ళకైతే 21,000 ఎంతో సాలరీ ఉండిద్ది. అది కాక ఆళ్ళు చేసుకున్న దానికి మేనేజబుల్ అయిపోద్ది. ఇప్పుడు బాబోయ్! దోల తీరిపోతుంది బాబు. అద్దెలు కట్టాలి. తర్వాత చూసినోళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత మిషన్ ఒకళ్ళు మనం అవైలబుల్‌గా లేపోతే మిషన్ కొట్టడానికి ఒకళ్ళు ఉండాలి కదా! సారీ చిన్న బ్రేకొచ్చింది. వీడియోలో హై రెజల్యూషన్‌లో ఉన్నట్టుంది. అది ఎక్కువ తీసుకోలేదు. మళ్ళీ మార్చాను సెట్టింగ్స్. షాప్ చూసినోళ్ళు ఒకళ్ళు మనమే లేకపోతే షాప్‌లోని మిషన్ కొట్టడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా! ఇవి చాలా కష్టంగా ఉంది. షాపులు మెయింటైన్ చేయడానికే ఒక 25,000 పైన అయిపోతుంది. వచ్చేదేమవుతది అదేదో అన్నారు. వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువ అని చెప్పేసి అది ప్రాక్టికల్‌గా నేను చూస్తుంటే ఇప్పుడే అర్థమవుతుంది. సో, నేనుంటాను, అవైలబుల్‌గా ఉంటాను. మా యూనియన్ కూడా నేను చెప్తున్నాను. ఎవడికి నేను భయపడను. మా యూనియన్ కూడా నేను భయపడను గట్టిగా మాట్లాడితే. మా యూనియన్ తప్పు చేసినా మా యూనియన్‌కి అడిగేస్తాను. ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. నేను అవైలబుల్‌గా ఉన్నాను. నేనున్నాను ధైర్యంతో మీరు ఏది పడితే అది చేసేయొద్దు. మీకు కూడా ఏంటి మెసేజ్ తర్వాత చూద్దాం. నేను మర్చిపోయినట్టే. సరే పోనీ ఇవన్నీ వదిలేయండి. నేను ఒక ఫైట్‌కి రెడీ అవుతున్నాను. దీనికోసం ఇది నా డ్రీమ్ అనమాట. ఒకవేళ గబుక్మని నేను అందుబాటులో మీకు లేకపోయినా సరే మళ్ళీ అందుబాటులోకి వస్తాను. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. నాకు మీరు ఆన్‌లైన్‌లో మెసేజ్ పెట్టండి. వాట్సాప్‌లోనైనా, వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ అయినా లేదంటే నార్మల్ మెసేజ్ అయినా ఈ 7780734490కి పెట్టండి. నా ఇంకో నెంబర్‌కి పెట్టొద్దు. అది పెద్దగా రెగ్యులర్ చూడను నేను. సో, వెంటనే నేను రియాక్ట్ అవుతాను. రియాక్ట్ అయ్యి ఏం చేయాలో చెప్తాను. లేదంటే నేనే రంగంలోకి దిగుతాను. ఓకే. అయితే ఒకటి, మీరు నాతో తిరగకపోయినా మీకు కష్టం వస్తే నేనొస్తాను. మీరు నాతో ఉన్నా, లేకున్నా, మీరు మిగతా యూనియన్‌లతో తిరిగినా నాకు సంబంధం లేదు. నన్ను హెల్ప్ అడిగితే నేనెప్పుడూ మీకు అవైలబుల్‌గా ఉంటాను. ఎప్పుడూ వస్తాను. ఎప్పుడు నా తలుపు కొట్టినా సరే నేను మీకోసం అవైలబుల్‌గా ఉంటాను. తర్వాత మీరు తీసుకున్న స్టాండ్ మీద మీరు నిలబడితేనే నేను గెలుస్తాను రేపొద్దున మీకు సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు. మీరు తీసుకున్న స్టాండ్ మీద మీరే మాట మార్చేసి పక్కకెళ్ళిపోతే నేను మీకోసం వచ్చినా సరే వేస్ట్. మీకు ఒకటి క్లియర్‌గా ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఓకే. సో, ఇట్ వాస్ నైస్. వీడియోలో అప్పుడప్పుడు ఎర్రర్స్ వస్తుంటాయి. పట్టించుకోవద్దు. సెల్ఫీ స్టాండ్ పడిపోయింది. మళ్ళీ పెట్టాను. ఆహ్, నేను ఎవరిని ఏమి అనదలుచుకోవట్లేదు. ఎందుకంటే మొన్న ఒక డీలర్‌ని నేను దెబ్బలాడాను. తక్కువ ఇస్తున్నాడు కాటాగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. తర్వాత వాస్తవంగా ఏంటంటే పాపం అతను ఫోన్ యాప్‌లోని పిల్లాడికి ఫీజు కట్టడానికి ఒక యాప్‌లో లోన్ తీసుకున్నాడు. ఇంట్లో చూసాను ఫర్నిచర్ ఏం లేదు. పాపం సొంత ఇల్లైనా సరే కుటుంబ సభ్యులు ఎవరో సపోర్ట్ లేదు పాపం. తను ఇండివిడ్యువల్‌గా పాపం ఈ డిపో మీద కూతుర్ని, కొడుకుని చదివించుకుంటున్నాడు. సరే నేను వ్యాపారం చేయట్లేదని చెప్పేసి ప్రపంచాన్ని చేయొద్దంటే మాత్రం అది తప్పది. ఎవరు బతకడానికి ఆళ్ళు చెయ్యాలి. తల్లికి బాగోదు, తండ్రికి బాగోదు, కొడుకు బాగోదు, ఆళ్ళ ఆవిడకి బాగోదు, పిల్లల ఫీజులు కట్టాలో, కొడుకు కాలేజ్ జాయిన్ చేయాలో, ఇప్పుడన్నీ ఖర్చులన్నీ అసలు అసలా నాకర్థం అవ్వట్లేదు. ఎకానమీ సిస్టమ్ అంత లెక్క పెరుగుతున్నప్పుడు రేషన్ డీలరు భవిష్యత్తు అక్కడే ఆగిపోయింది. అదే కమిషన్‌లకి, అదే లిమిటెడ్ మెంబర్స్‌తోని, అదే లిమిటెడ్ నంబర్స్‌తోని ఆ కౌంటింగ్ అక్కడే అయిపోయింది. ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు రేషన్ డిపో డీలరు 30,000 నుంచి 50,000 వస్తే కానీ బతకలేడసల. తెలిసిన వాస్తవమే అది. ఫ్యాక్ట్ అది. అసలు ఎందుకు ఎవరు మనల్ని పట్టించుకోరు? ఎందుకు మనల్ని దొంగలంటారు? ఏంటి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు పేదోళ్ళ బియ్యం పోయి, పేదోళ్ళ బియ్యం తీసుకెళ్ళిపోయారు అంటారు. ఆళ్ళు పేదోళ్ళు కాదాళ్ళు. ఆళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి ఆళ్ళకి మా ఇంట్లో ఖరీదైన బియ్యం ఉన్నాయి. ఈ బియ్యం వద్దని చెప్పేసి మనకాళ్ళు అమ్మేస్తున్నారు. వద్దు మొర్రో నాకు ఈ బియ్యం నువ్వు తీసుకెళ్ళి అన్నా సరే, నువ్వు కాకపోతే ఇంకోడు నాకిత్తాడు. ఎళ్ళిపోతాను నేను ఇంకో డిపోకి అని చెప్పేసి ఎళ్ళిపోతున్నారు. ఆడసలు రాయే రావట్లేదు ఇంకో డిపోటయితే దా 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 నా దగ్గరికొచ్చాను అంటున్నాడు. మనం వదలడం చాలు ఇంకోడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఆడిని. ఇలాగుంది మన పరిస్థితి. వద్దనుకుంటే ఒక బాధ, కావాలనుకుంటే ఒక ప్రెషర్. ప్రతి ఒక్కళ్ళు ఈ ఫీల్డ్‌లో మనకు మొగుళ్ళైపోయి కూర్చొని ఉంటారు. ఒకసారి కస్టమర్ వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగి రావట్లేదు ఆడు. కొంతమందున్నారు వజ్రాలు. ఫోన్లు చేసి రండి మా డిపోకి వచ్చేయండి అని చెప్పేసి 3 రోజుల్లో స్టాక్ అవ్వగొట్టేస్తారు అందరికి ఫోన్లు చేసి. ఇది ఏమి చీపు, ఇదేంటి నాకు అర్థం అవ్వట్లేదు. 15 రోజులు టైం ఉంది. ఆళ్ళకి 3, 4 రోజుల్లోనే ఇలా చేసి వ్యాపారం అవ్వగొట్టేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు వచ్చిన జనాలకి బియ్యం లేవని చెప్పేసి.
చాలా దరిద్రంగా ఉంది. 4, 5 షాపులు తిప్పిస్తున్నారు. ఇది ఎవరినని అంటాం? ఎంత అని అంటాం? వ్యవస్థ వచ్చింది ఒక 4, 5 నెలలైనా సరే ఎవడు సక్రమంగా ఉండట్లేదు. నచ్చినట్టు చేసుకుంటున్నారు. సో, నచ్చినట్టు చేసుకునేటప్పుడు ఎవరి బాధలు ఆళ్ళకున్నాయి. ఎందుకు? ఆ బియ్యం రేటు రైస్ మాఫియాది పడిపోయింది. ఆళ్ళు 21 ఉండే బియ్యం ఏమొచ్చి ఇప్పుడు 18 అన్నారు. ఇది ఎలాగో మనకి కరెక్ట్ ఇది మోర్ కాదు మనది. మనకి ఓన్‌లో కేజీన్నర 2 కేజీలు కంపల్సరీ తగ్గిపోతుంది. జనాలకి మాత్రం మనం కరెక్ట్‌గా ఇచ్చేస్తే లాస్ట్‌లో ఒక 8-12 బస్తాలు తక్కువైపోతున్నాయి మనకి. అది కొనడానికైనా మనం బతకాలి. అద్దెలు కట్టడానికైనా బతకాలి అనే ఇది ఉంది. తర్వాత ఆలోచించాలి గవర్నమెంట్ కూడా. మన సాధక బాధలు ఎన్నని చెప్తాం. ఇప్పుడు బోలెడున్నాయి. ప్రతి రేషన్ డీలర్ ఇప్పుడు అప్పుల్లోనే నడిపిస్తున్నాడు. ఊళ్ళో 15, 20 టన్నులు దాటినోళ్ళైతే ఏదో సస్టైన్ అయ్యి బ్యాలెన్స్డ్‌గా వెళ్తున్నాడు. కానీ ఇంకా 15, 10 టన్నులు 10 టన్నులు ఇంక 8 టన్నులు, 7 టన్నులు ఉందంటే ఆళ్ళ బతుకే ఇంక దడేలే. అంటారు మెయింటైన్ చేయలేకపోతే ఇచ్చేయొచ్చు కదా అని. మెయింటైన్ చేయడానికి ఇచ్చేయడానికి ఇప్పుడు ఇది వదిలేసాం సడన్‌గా ఇంకోటి ఎత్తుక్కోవాలంటే టైం పడుతుంది. అంతలోపు ఇంట్లో ఉన్న ఖర్చులు, మెయింటెనెన్స్‌లు ఎవరు ఇస్తారు? ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి? ఆ కోవిడ్ ముందును, ఆ కాల్ మనీ ముందు, ఆ డిమానిటైజేషన్ ముందు ఎవడైనా 5 లక్షలు అడిగితే ఇచ్చేవాడు. 5,000 అడిగిన ఇచ్చేవాడు. అరే ఇలా ఫోన్ కొట్టగానే 10,000 ఇచ్చేవాడు. ఇప్పుడా 2,000కి 100 క్వశ్చన్లు ఎప్పుడు ఇస్తావు? అసలు ఇస్తావా లేదా? 2,000కి, 5,000కి, 10,000 10,000 మించి ఎవడు ఇవ్వట్లేదు. ఆడికి మనతో వ్యాపారం ఉంటే కానీ. ఇప్పుడు నేను ఫోన్ ఏటబ్బా ఈ రెజల్యూషన్ మండ ప్రతి 4-5 నిమిషాలకి ఆగిపోతుంది వీడియో. ఈ ఖరీదైన ఫోన్లతో ఇదే బాధ. ఆ పాత ఫోను ఇది నచ్చినట్టు పనిచేసేది. ఇది ఎప్పుడు బ్రేకేజీ ఉండేది కాదు. సో మీకు నచ్చినట్టు మీరు బతకండి. కానీ ఒకటి జనంకి వస్తే బియ్యం ఇవ్వండి. బియ్యం కొంటారో లేదనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. మాట్లాడితే తప్పు. మనం కొనండి అంటే అదొక తప్పు, కొనకూడదంటే అది న్యాయం. అది అర్థమైందా? ప్రపంచానికి అందరికీ తెలుసు. ఎవరు పేదల బియ్యమా? అది పేదల బియ్యం కాదు. పేదలు వద్దనుకున్న బియ్యం అవి బయట దొరికేవి. ఇప్పుడు ఒక పేదవాడినైనా వచ్చి నా బియ్యం తినేసాడండి, నాకు ఇవ్వకుండా నాతో ఏలు ముద్ర వేయించుకున్నాడు కానీ నాకు బియ్యం ఇవ్వలేదండి, నా బియ్యం అమ్ముకొని తిప్పడని ఒక్క పేదవాడితో మీరు చెప్పించండి. అసలు ఈ రేషన్ కార్డులు 30 ఏళ్ళ కిందటోళ్ళు నా కస్టమర్లు. వాళ్ళ కొడుకులంతా ఇప్పుడు హై లెవెల్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మంచి మంచి కార్లలో తిరుగుతున్నారు. 30 ఏళ్ళ కిందట ఉన్న కార్డులు ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది ఈ చంద్రబాబు నాయుడు గారి వల్ల. పిల్లలు చదువుకున్నారు, పిల్లలంతా ఒక మంచి రేంజ్లో ఉన్నారు. ఆ జీతాలు ఒక్కొక్కరు 3-4 లక్షలట. వాళ్ళు ఇంకా రేషన్ కార్డులు. వాళ్ళకి 1,50,000 రెంట్లు వస్తున్నాయి. వాళ్ళకి రేషన్ కార్డు. ఆవిడేమొచ్చి జడ్జి గారి భార్య అట, ఆవిడకి రేషన్ కార్డు. 30 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఒకప్పుడు లైఫ్ స్టైల్ 30 ఏళ్ళ కిందట వాళ్ళు లోవర్ మిడిల్ క్లాసే. ఇప్పుడు వాళ్ళు హై క్లాస్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఆ రేంజ్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు 5-10 crores కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు నిజంగా మా ఇంట్లో పని చేసినప్పుడు కూడా ఈ బియ్యం తినట్లేదు. పోనీ బియ్యం అయిపోయాను నేను, మేము వండుకున్న బియ్యం మేము పోనీ బిర్యానీ ఈ రైస్తో మనం బిర్యానీ చేసుకోలేము. కానీ ఈ రైస్తో పోనీ అట్లో ఈ రైస్తో మనం లేకపోయినా సరే డాక్టర్లు తినమంటున్నారు మంచిదని ఈ రైస్తో మనం తింటే మా పనివాడు ఫీల్ అయిపోతుంది, నాకు ఈ అన్నం పెట్టారు ఏంటని. అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ అనగా బియ్యం అయిపోయి బియ్యం వచ్చేలోపు ఇవి తిను అని అన్నా సరే మేము అవే తింటున్నాం అంటే నేను తిన్న బాబు ఇవి, నేను ఇంకొకరికి ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళ ఇంట్లో రైస్ ఉంటుంది అక్కడ తింటాను అంటున్నది. ఇటు వెళ్ళిపోతుంది మన సమాజం. అడ్జస్ట్ అవ్వలేంది. ఎవరు ప్రయారిటీలు వాళ్ళకు ఉన్నాయి. ఓకే, ఇది పేదల బియ్యం కాదు. పేదలని మనం అనుకుంటున్న వాళ్ళ బియ్యం. ఇవి డబ్బున్న వాళ్ళకి కార్డులు ఉన్నాయి. ఇవి ప్రక్షాళన చేసి అన్ని కార్డులు చంపేసి మళ్ళీ కొత్తగా అందరికీ వస్తే అన్ని కార్డులు ఎవరికీ ఉండవు. రాష్ట్రంలో కేవలం సుమారు 60 లక్షల మంది మాత్రమే పేదోళ్ళు ఉన్నారు. 1.5 కోటి దగ్గర ఉన్న పేదోళ్ళు వాళ్ళు పేదోళ్ళు కాదు. నవ్వుతారు ఎవరైనా. డేటా నా దగ్గర అడిగితే నేను చెప్పానంటే వాళ్ళకి 2 బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి అద్దెలు వస్తున్నాయి 40,000. వాళ్ళు ఎందుకు పేదోళ్ళు నాకు అర్థం అవ్వట్లేదు. ఆ 20 కేజీలకి వాళ్ళ ఆవిడ జాబు, వాళ్ళ ఆయన జాబు, వాళ్ళ కూతురు జాబు, వాళ్ళ కొడుకు జాబు, వాళ్ళకి ఒక రేషన్ కార్డు ఉంది. అసలు మీరు సరే తల్లిదండ్రులు ఏం లేదు, కొడుకు జాబ్ చేస్తున్నాడు, చూస్తున్నాడో లేదో వదిలేదు, ఆ కొడుకు యూనిట్ని మీరు రిజెక్ట్ చేసేయండి.
ఆ కార్డులోని 15 కేజీలు అనుకోండి, కొడుకు యూనిట్ రిజెక్ట్ చేసేయండి. ఎందుకంటే పోనీ చూస్తారో లేదో తెలియదు కానీ తల్లిదండ్రులకు ఒక ఆరోగ్యశ్రీయో ఏదో ఉంటుంది. కానీ ఇదే అన్నిటికి బేస్ అనేది రేషన్ కార్డు పెడితే ఉన్నోడు లేనోడు కావాలనుకున్నాడు ఇప్పుడు ఫ్రీగా వస్తే మనం ఉంటుంది, బతుకుతుంది ఇండియా. ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత, ఒక యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద అన్నీ పడిపోతే ఆడిని హాస్పిటల్కి అంబులెన్స్ని పిల్లాలనుకండా ఆడు వ్యాన్లో ఏటైతే యాక్సిడెంట్లో కింద పడిపోయి అవి ఎత్తుకెళ్ళిపోయిన సమాజంలో మనం బతుకుతున్నాం. జనం అందరూ వచ్చి ఆడికి సేవ్ చేద్దామని అనట్లేదు. ఆడు ఏటైతే పారేశారో అవన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి దేశం మనది. ఫ్రీ కోసం ఎగబడే దేశం మనది. పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి అందులోనే. చిన్న చిన్న డీలర్లని పట్టుకొని చిన్న డీలర్లని ఇబ్బంది పెట్టద్దు. ఒక డీలర్ బతికితే సగటున చాలామంది బతుకుతారు చుట్టూ ప్రపంచంలోని. పెద్ద తిమింగలాలు బాగా బతకొచ్చు, మధ్యలో ఉన్నోళ్ళు బాగా బతకొచ్చు. కానీ ఒక డీలర్ ఎప్పుడు అలాగే ఉండిపోతున్నాడు, ఎంతో పెద్ద బిగ్ షాట్ అయితే కానీ. కనుక ఒక డీలర్కి ఎన్ని డిపోలు ఉన్నాయి అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఎంత కలేజ్ ఉంది, ఎంత డబ్బు ఉంటేనే అన్ని డిపోలు. అసలు ఎప్పుడైనా డీలర్కి మీరు వెరిఫికేషన్ చేశారా వాళ్ళ ఆస్తులు ఏంటనని? అసలు డీలర్ సొంత డిపోలు ఉన్నాయా, అద్దె డిపోలు ఉన్నాయా, డీలర్కి సొంత ఇల్లులు ఉన్నాయా, డీలర్ లేదంటే అద్దెంట్లో ఉంటున్నాడా? అసలు డీలర్కి మొత్తం ఆస్తి చిట్టా అంతా మీరు చూసారా? కుబేర్లు ఉన్నారు ఇందులో, కోట్ల మీద ఉన్నోళ్ళు డిపో చేస్తున్నారు. కొంతమంది రాయల్టీ కోసం చేస్తారు, కొంతమంది ఏమొచ్చి పేరు కోసం చేస్తారు, కొంతమంది ఏమొచ్చి లేదు నాకు అలవాటు అయిపోయింది, ఇదే ఫీల్డ్ మా నాన్న దగ్గర నుంచి వచ్చింది నేను చేస్తాను అని చెప్పేసి నాలోటోళ్ళు లక్షల జీతాలు వదులుచుకొని ఫారెన్లో చేస్తారు. ఏదో సర్వీస్ ఓరియంటెడ్ చెయ్యాలి, జనం కోసం మనం ఏదైనా చెయ్యాలని. అరే జనం ఇప్పుడు మారిపోయారు, కంప్లీట్గా కమర్షియల్ అయిపోయారు. నువ్వు ఇస్తావు డబ్బులు, ఇది పోర్టబిలిటీ, నువ్వు కాకపోతే ఇంకో డిపోకి వెళ్ళిపోతాను అంతే. ఈ పోర్టబిలిటీ ఈ పక్క డిపో నాది 250 కార్డులు కొట్టేస్తున్నాడు, ఆ పక్క నాది 100 కార్డులు కొట్టేస్తుంది, అలా డిపో 50 కార్డులు కొట్టేస్తున్నాడు, నా వెనక డిపో 100 కార్డులు కొట్టేస్తున్నాడు. ఇక్కడ నాకే అన్యాయం జరుగుతుందంటే మా యూనియన్లోని హేమహేమి ప్రెసిడెంట్లకి సెక్రటరీలకి అందరికీ ఇదే బాధలట, అందరికీ ఇలాగ అవుతుందట. పోర్టబిలిటీ పెట్టారంటే ఇష్టాసరంగా కొట్టేస్తే ఎలాగవుతుంది? పోర్టబిలిటీ కూడా ఒక లిమిట్ ఉంది, 5% ఇవ్వాలి. సుమారు ఒక అది ఇంటర్ డిస్ట్రిక్ట్ లేదో పక్క జిల్లా కార్డులో లేదంటే ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు వాళ్ళని ఫిల్టర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. కానీ పోర్టబిలిటీ అలాగే ఇవ్వక, రేషనలైజేషన్ చేయక, తర్వాత ఇంకోటి ఏంటంటే కమిషన్లు. ఈ కమిషన్లు పోనీ రేషనలైజేషన్ చేయలేరు మీరు. ఈ కమిషన్లు ఏవైతే వచ్చేయాలి అందరికీను కమిషన్ ఈక్వల్ చేసేయండి. ఇప్పుడు అకౌంట్లో వేస్తారు కదా, సపోజ్ ఆ అర్బన్ ఏరియాలోని సర్కిల్ 1లోని సుమారు ఒక 10 లక్షలు వచ్చాయి అనుకోండి అమౌంట్, ఆ డీలర్కి ఇంత 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 నేస్తున్నారు కదా, ప్రతి డిపోకి 20 టన్నులకి 20,000 అని, 10 టన్నులకి 10,000 అని. అలా కాదు, అందరికీ ఈక్వల్గా చేసేయండి. ఆ వచ్చే కమిషన్ ఆ సర్కిల్ 1 ఏరియా అయినా, సర్కిల్ 2 అయినా, సర్కిల్ 3 అయినా ఏరియా అయినా సరే, మొత్తం వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అందరూ డీలర్కి ఈక్వల్గా పంచేయండి. మీరు రేషనలైజేషన్ చేయలేనప్పుడు ఏదో ఒకటి చేయాలి. కానీ 15 టన్నులు లేకపోతే ఎవరు బతకరని సంగతి అందరికీ తెలుసు. అయినా సరే అమ్ముకొని దొబ్బుతున్నారు, చేస్తున్నారు అని వార్తలు వస్తుంటే నిజమే, దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి. మేము కాదు నడిపిస్తుంది పెద్ద తలకాయలు, చేయిస్తుంది చిన్న తలకాయలు. అయినా సరే చిన్న తలకాయ ఇక్కడ పెద్దదే, ఎందుకంటే పెద్దోడు సపోర్ట్ ఉంటుంది. మేము కేవలం మీడియేటర్స్ మాత్రమే. మేము వద్దు అనుకుంటే మా వ్యాపారాలు పోతున్నాయి. పోన్లే మేము కొనకూడదని డిసైడ్ అయిపోతే మేము బతకలేకపోతున్నాం. ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాల్సింది మేము కాదు, మాకు తల్లిలాగా తండ్రిలాగా ఉన్న గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్ మా బాధలు తెలుసుకొని మాకు ఏదో చేయాలి. మాకు ఒక ఇన్సూరెన్స్ లేవు, నాకు ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి ఫీజు కట్టలేకపోతున్నాడు పాపం అని ఒక 50,000 ఇవ్వాలని ఉంటుంది, నేను ఇవ్వలేనే. ఆ యూనియన్ తరఫున సరే యూనియన్ దగ్గర డబ్బులు ఎవరు ఇస్తారు, ఇటు ఫండ్లు వాళ్ళు ఎవరు. నాకు ఎలాగ ఉంటుంది, ఒక కలెక్టర్కి ఎవరికో చెప్పి మనకంటూ ఒక డీలర్స్కి ఒక ఫండ్ ఉంటుందండి, అది మా దాంట్లోనే గొడవ ఇది, అందులో ఒక 100 రూపాయలు డిడక్ట్ చేయండి 29,000 డీలర్లని. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే మా డీలర్స్ ఉన్నారో హాస్పిటల్కి ఇబ్బంది పడతారో హాస్పిటల్ బిల్లులు కట్టండి, ఆ పిల్లల చదువులకి ఇప్పించండి. ఎవరో ఒక డీలరు ఎప్పుడో ప్రతి ఒక్కరికి బాధలు వచ్చి కదా, పీకల మీద కొంతమందికి ఉంటాయి కత్తుల్లాగా, హాస్పిటల్కి అర్జెంటుగా వాళ్ళ అమ్మగారికి 2 లక్షలు కట్టాలని ఒక డీలర్ అన్నాడు అనుకోండి. మనం చేసి ఇది ఒక యూనియన్ బాగా ఆలోచించిన వాళ్ళు ఇలాగ ఆలోచిస్తారు. మన దరిద్రం ఏంటో, మన యూనియన్లన్నీ మేము గొప్ప అనుకుంటారు, ఇంక్లూడింగ్ నేను కూడాను. నేను తగ్గుతాను,
మీ దగ్గర మంచి పాయింట్ ఉంది, మీరు మంచి అడ్వైస్ ఇస్తే నేను తగ్గుతాను. కానీ మీ దగ్గర ఒక దిక్కుమాలిన ఐడియా ఉండి అది పాడు చేసి ఇంకో 10 మందికి అది ఇంప్లిమెంట్ చేసి ఇంకా దరిద్రం చేయాలనుకుంటే దానికి నేను అడ్డుపడతాను. బాగా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో అందరి నాయకులకి ఎదురెళ్ళినోడిని నేను ఒక్కడినే. ఓకే, నేను ఉడికి భయపడింది లేదు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక అమ్మ అబ్బకి పుట్టినోడైతే వాళ్ళమ్మ నాన్న ఒక్కడితోనే పడుకొని కంటే నేను ఒక్కడిని వస్తాను. నన్ను ఎదిరించడానికి నలుగురు రావద్దు. నేనేం జాకీ చాన్ని, బ్రూస్లీని కాదు, మైక్ టైసన్ని అంతను కొడియడానికి. ఓకే, ఒక్కడినే వస్తాను. మీరు ఒక్కడే రండి. మీ యూనియన్ నుంచి ఎవడైతే నాకు సవాల్ ఇస్తున్నాడో ఆడిన ఒక్కడనే రమ్మనండి. ఆయుధం తెచ్చుకోండి. ఆ ఒక్కడికి ఛాన్స్ ఇస్తున్నాను. ఎవడైతే ఒక్కడిని అతను వస్తాడో ఆయుధం తెచ్చుకోండి. నేను ఆయుధం తేకుండా వస్తాను. ఒక్కడిని వస్తాను, ఏ ప్లేస్ చెప్పినా సరే. అర్థమైందా? ఢీ కొడితే క్రిస్టియన్ ఢీ కొట్టాలి. ఓకే, మా యూనియన్ వాళ్ళని వీళ్ళని కించపరిచేటట్టు మాట్లాడడం, వాళ్ళకి మెసేజ్లు పెట్టడం కాదు. దాన్ని అబ్బా తేల్చుకుందా నువ్వా నేననేది. ఇది ఒక మగాడు ఇస్తున్న సవాల్ ఇది. అర్థమైందా? ఢీ కొడితే ఎంతవరకు ఎవడు ఢీ కొడతాడనేది నేను చూస్తాను. నాతో దిగనంత వరకే, దిగితేనా ఇంకో విధంగా ఉంటుంది. ఓకే, ఎంత శాంతంగా ఉంటున్నానో అంత వైలెంట్గా కూడా ఉంటాను నేను. ఊరుకుంటున్నానని ప్రతిదానికి రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. చాలాసార్లు వీడియో చేద్దామంటే ఫోన్లో ఎందుకు ఇప్పుడే మన వ్యవస్థ మన చేతిలోకి వచ్చిందని ఊరుకుంటున్నాను తప్ప. ఓకే, దీని మీద కోపంతోనే నేను మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళిపోతున్నాను. ఓకే, ఆ కోపాన్ని అక్కడ వాళ్ళ దెబ్బల రూపంలో నాకు కొడతారో, నేను వాళ్ళకి కొడతానో, నా స్టామినా ఎంత ఉందో, నేను అసలు ఉండగలనో లేదో, నా డ్రీమ్లో ప్రాజెక్ట్కి నేను వెళ్తున్నది నేను చేయగలనో లేదో అక్కడ అర్థమైపోద్ది. నా కోపాన్ని అక్కడ తగ్గించుకోలేదని. నాకు ఇప్పటికొచ్చి ఏ మెడిటేషన్లు, ఏ యోగాలు ఏవి పని చేయట్లేదు. ఓకే, నేను చెప్తుంది క్లియర్గా వినండి. మీ జోలికి నేను రాను. మా న్యాయంగా నిజాయితీగా బతికి ఓడి జోలికి మీరు వస్తే ఖచ్చితంగా నేను మీ జోలికి వస్తాను. ఓకే, నేను వెనక్కి తగ్గాను మొన్న ఈ కళాశాల వ్యవహారంలోనంటే తగ్గలేదు, అలాగే ఉన్నాను. కాకపోతే ఒక జిల్లా అధికారి ఒక రాత్రి 11 తర్వాత నా 2 వాట్సాప్ నెంబర్కి 44 సార్లు ఫోన్ చేశారు ఆయన, 44 టైమ్స్. అయినా నేను కరగలేదు. నాకు బాధ అనిపించింది ఒక 3-4 రోజుల తర్వాత. పాపం ఇన్నిసార్లు అతను ఫోన్ చేశాడని వెనక్కి తగ్గాను. అవతల వాళ్ళు కూడా వచ్చి సారీ చెప్పి నా దగ్గరికి వస్తే, క్రిష్ ఎంత మొండోడో అవతల వాళ్ళు సారీ చెప్తే అంత ఈజీగా కరిగిపోతాడు. మీకు కూడా చెప్తున్నాను, మీరు చేయాలనుకుందో మీరు చేయండి. మీకు ఎవరైనా ఉంటే మీ యూనియన్ మీకు సహకారంతో మీ ఏ యూనియన్ నమ్ముకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు చేయకపోతే నా దగ్గర రండి. గుర్తుపెట్టుకోండి, నా పేరు క్రిష్, వైజాగ్. మా సంఘం రామారావు, గిరిజారావు, చక్రి, క్రిష్. ఓకే, మిగతా సంఘంలో అందరి పేర్లు నాకు తెలియవు. అందులో చూసుకున్న తర్వాత మా వాళ్ళని మీటింగ్కి వచ్చినప్పుడే నాకు తెలుస్తుంది మా వాళ్ళని. మా వాళ్ళు మిగతా వాళ్ళ పేర్లు మర్చిపోతే నన్ను క్షమించకండి, నా పేరు మీరు మర్చిపోయారండి అని నేను మీటింగ్కి వచ్చినప్పుడు మీరు నన్ను అడగండి. అందరికీ నమస్తే, ఖుదాఫీజ్, శుభకాయాల్, బాయ్, టేక్ కేర్.